సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హర హర మహాదేవ్ శంభో శంకర. సో మన రైడ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసాము వైజాగ్కి. మధ్యలో మేబీ వి విల్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతామేమో మధ్యలో, అంతే. ఇంకా అంతకు మించి ఆగే క్వశ్చనే లేదు. అది కూడా ఇప్పుడు కూడా చెప్పాలంటే మీకు సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజ్ అంటారా? సో నౌ ఇన్ దిస్ రైడ్ వీఆర్ గోయింగ్ టు మీట్ మిస్టర్ సందీప్. తెలుసు కదా సందీప్ అంటే తన పేరు వల్ల తెలియకపోవచ్చు, తెలుగు ట్రావెల్ వ్లాగర్ అని చెప్పి మన తెలుగు వ్లాగర్ అనమాట. అసలు ఓపిక ఎట్లుంటుందో తెలియదు ఆయనకి. విపరీతంగా తిరుగుతూనే ఉంటాడు ఊళ్ళు. సో కంట్రీస్ కూడా హీ హాస్ ట్రావెల్డ్ అనమాట. చాలా కూల్ పర్సన్. అండ్ అతని వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే ఆయన మాట్లాడే మాటలు మనకి అది వినసొంపు అంటారు చూడండి, అలా ఉంటాయి అన్నమాట. మంచి ఫ్రెండ్లీ టాక్, ఫ్రెండ్లీ ఎక్స్ప్లెనేషన్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా. సో అతని వ్లాగ్స్ నాకైతే చాలా నచ్చుతాయి. అండ్ దెన్ తను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా, మీరు ఎటన్నా ట్రావెల్ చేయాలి, ఏమన్నా డెస్టినేషన్ ఎటన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ రిఫర్ తన వ్లాగ్స్ అనమాట, తెలుగు ట్రావెల్ వ్లాగర్ అని చెప్పి. సో ఇదంతా నేను చెప్తున్నా కరెక్టే, కానీ మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోతుంది కదా. అంటే అది ఎక్సైట్మెంట్ అనమాట. మన సందీప్ని కలవబోతున్నా అనే ఎక్సైట్మెంట్లో ఏదేదో మాట్లాడుతున్నా. ఈ రోడ్ రిపేర్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి భయ్య రాజమండ్రిలో. విజయవాడ టు రాజమండ్రి రోడ్ మాత్రం చుక్కలు చూపించింది. ఒక్కొక్క గుంట మామూలు గుంట కాదు. గుంట అంటే అమ్మాయి అనుకున్నారు, ఆ గుంట కాదు, పాట్ హోల్స్ అనమాట రోడ్డు మీద. అసలు మన మోచేయి లోతు అంటే ఇంత గుంటలు. దాంట్లో బండి పడితే జై ఫసాక్. ఇక్కడ మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 4 hours అంటున్నారు. రోడ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయిట. సో ఇంకా మనం ఎక్కడ ఆగేది లేదు, ఏమీ చేసేది లేదు, డైరెక్ట్ కోటుడు. అదే మన సందీప్ని కలిసిన తర్వాత. సో యాక్చువల్గా తనతోటి 3:30కి కలుద్దాం అనుకున్నాను. 3:30కి ఏదో పని ఉంది, 3:30కి ఫ్రీ అయిపోతుందని చెప్పాడు. కానీ మనకి అతి తెలివి కదా పాపం, ఆయన వర్క్ అవుతుందో అవ్వదో అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టుగా నేను 45 minutes లేట్గా ఫోన్ చేశా. ఆయనేమో 3:30కి షెడ్యూల్ ఇచ్చి పెట్టుకున్నాడంట. మనకు కూడా డిసిప్లిన్, టైం సెన్స్ ఎక్కువే, కానీ ఆయన కన్వీనియన్స్, ఆయన్ని ఒకవేళ ఆయన పని కాకపోతే డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టుగా నేను డిలే చేశాను. దాంతో మేము కలవడం డిలే అయిపోయింది. ఓ మై గాడ్స్ మస్ట్ బి క్రేజీ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించినాయి అతని వ్లాగ్స్. మీరు ఎటన్నా దుబాయ్ వెళ్ళాలన్నా కానీ, లేకపోతే మొన్న రీసెంట్గా ఒకటి రాజస్థాన్ సిరీస్ చేశారు. మళ్ళీ రొంపచోడవరం మీకు ఇక్కడ దగ్గర కదా రాజమండ్రికి, ఇట్స్ వెరీ నియర్ కదా. సో ఈ ఏరియాస్ అన్ని వ్లాగ్స్ చేశారు, చాలా బాగున్నాయి. ప్లస్ తన ఎక్స్ప్లెనేషన్ కూడా, మీరు ఎలా వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు, రూట్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్తారు. చాలా నీట్, క్లీన్గా, పాయింట్ టు పాయింట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదో తిప్పి సోది చెప్పినట్టు ఉండవు. ముఖ్యద్రా అంటే రాజమండ్రి, వైజాగ్, అస్సాం, ఒరిస్సా ఇవన్నీ తిప్పి వైజాగ్ పక్కనే అని చెప్పినట్టు ఉండవు. డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈజ్ జెన్యూన్ అండ్ ఆథెంటిక్ అనమాట. సో తననే ఇప్పుడు కలవబోతున్నాం. వన్ అండ్ ఓన్లీ మిస్టర్ సందీప్, తెలుగు ట్రావెల్ వ్లాగర్. సో ఇనీషియల్గా వీఆర్ ప్లానింగ్ టు మీట్ ఎట్ ఇస్కాన్ ఉంది కదా రాజమండ్రి, అదే విఐపి ఘాట్ అంటారు. సో అక్కడ కలుద్దామని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. అరే ఏం రా చూస్తున్నావు పువ్వు పట్టుకుని?
సో అది ఇనిషియల్లీ వీఆర్ అబౌట్ టు మీట్ ఎట్ ఇస్కాన్ టెంపుల్ విఐపి ఘాట్. తర్వాత మళ్ళీ నేను ఈరోజే వైజాగ్ వెళ్ళిపోతున్నా అని చెప్పేసరికి పాపం ఆయన కూడా ఈ సైడ్ మీరు సిటీలోకి వచ్చినట్టు అవుతుంది, అదంతా మీకు లాంగ్ పడుతుంది, మనం వి షల్ మీట్ ఎట్ ఇదేంటి డెల్టా హాస్పిటల్ అని ఉంది కదా ఇక్కడ రాజమండ్రి, ఉంది కదా అని చెప్తున్నా. భయ్యా నాకు తెలియదు రాజమండ్రి, మన గూగుల్ తెలియదు నమ్ముకున్నా. ప్లస్ ఏంటంటే సందీప్ గారు కూడా ఉన్నారు కదా, ఏమన్నా తప్పైతే డైరెక్ట్ చేయడానికి, అంతే మన కాన్ఫిడెన్స్ అంతే. సో సందీప్ని అక్కడ వెయిట్ చేయించడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే 3:30 అంటే 5కి కలుస్తున్నాం, ఆల్మోస్ట్ 1.5 hour డిలే. अरे कहाँ है रे तू? डेल्टा अंगे पार डेल्टा हॉस्पिटल है. नाइस. వెయిట్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే మనకి 5:10 అవుతుంది టైము. అండ్ చెప్పాలంటే వాట్సాప్ ఇంకా చెప్పండి, చెప్పాలంటే సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రాజమండ్రిలో ఉన్నాము. నేను మీకు చెప్పాను కదా, ప్రామిస్ చేశాను ఒక పర్సన్ని మీట్ చేపిస్తాను ఖచ్చితంగా. ఆయన మీకు ఈ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది అసలు ఆయన నా పిచ్చి కానీ. సో డెల్టా హాస్పిటల్స్లో ఉన్నాము. సో హియర్ హీ ఈజ్ మిస్టర్ సందీప్, తెలుగు ట్రావెల్ బ్లాగర్, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే మన తెలుగు బ్లాగర్ అనమాట. నాకైతే ఈయన వ్లాగ్స్ చాలా నచ్చుతాయి. ప్లస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో ఆల్మోస్ట్ 5-6 months నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఈయన కలవడానికి. ఇప్పటికి కుదిరింది. అంటారు కదా, శివుడు ఆజ్ఞిస్తే కానీ శివన్న గుట్టదని చెప్పి. సో ఆ టైప్లో ఇప్పుడు కలవడం కుదిరిందనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రెటీ మచ్ లక్కీ టు మీట్ హిమ్. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఏమున్నదండి, మీరు వచ్చారు మా ఊరు కలవడానికి, అండ్ మీ అత్తోరిది కూడా ఇక్కడే అని చెప్పారు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ హ్యావ్ ఏ సేఫ్ రైడ్. అరకుని మొత్తం చాలా నీట్గా ఎక్స్ప్లోర్ చేయండి, మన వాళ్ళకి చూపించండి, సబ్స్క్రైబర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి. బైకింగ్ బ్రదర్హుడ్ అనే కమ్యూనిటీ, మీరనే కాదు, నేననే కాదు, పెద్ద బ్లాగర్ కాదు, చిన్న బ్లాగర్ కాదు, మన వ్లాగ్ చూసారంటే వాళ్ళు ఎంతో కొంత మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ మీరు ఇస్తారని నాకు తెలుసు, ఎందుకంటే మీ బండి చూడగానే నేను చెప్పాను అక్కడ. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీటింగ్ మీ. తెలుగు ట్రావెల్ బ్లాగర్ నాకైతే పర్సనల్ బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది తెలుగు వ్లాగ్ చేసే వాళ్ళల్లో. అంటే అఫ్కోర్స్ తెలియని వాళ్ళు ఉండరు, కానీ ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం సోది ఉండదు, ఎక్కువ వ్లాగ్స్లో పాయింట్ టు పాయింట్ ఉంటుంది. మీకు ఏదైతే ఏ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా ఆ ఒక్క పాయింట్ మాత్రం టచ్ చేసి వదిలేస్తారనమాట. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన చేసే వ్లాగింగ్కి కానీ, లేకపోతే ఆయన తిరగడం, అసలు ఎలా తిరుగుతారో అర్థం కాదు, దేశాలు తిరిగేస్తారు. ఇండియా మొత్తం కవర్ చేస్తున్నారు బైక్లో. మొన్న రాజస్థాన్ సిరీస్ ఒకటి చేశారు, అది మాత్రం ఖచ్చితంగా చూడండి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, తెలుగు ట్రావెల్ బ్లాగర్ అని ఉంటుంది. సో ఓకే అండి, చలో లెట్స్ మీట్. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఐఎమ్ జస్ట్ పుషింగ్ ఆఫ్ టు వైజాగ్ అనమాట. షూర్, హ్యాపీ జర్నీ అండి. నైట్ రైడ్ చేస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి. షూర్, థ్యాంక్స్ సందీప్. సో గైస్, చూశారు కదా, దట్ వాజ్ మిస్టర్ సందీప్, ద తెలుగు ట్రావెల్ బ్లాగర్. ఆయన గురించి చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్. ప్లస్ ఏంటంటే అతను మామూలు వ్లాగ్స్లోను లేకపోతే
ఆయన రెగ్యులర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మామూలుగా మాట్లాడతారు కదా ఇన్స్టాగ్రామ్ లైవ్లో కానీ అట్లా. సో ఆ మాటల్లోనే అర్థమైపోతుంది అనమాట ఆయన అంత కూల్ పర్సన్ అని చెప్పి. సో అది గైస్, దట్ ఈస్ సందీప్. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 5:53 అవుతుంది, అంటే 10 to 6 అనమాట. సో ఇక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి 4 hours అంటున్నారు. సో మ్యాక్సిమం బై 10 కల్లా కొట్టేయచ్చు, అంతకంటే డిలే అయితే కాకూడదు. మధ్యలో అన్నవరం దగ్గర ఒక స్టాప్ ఉంది. సరేలే ముందుకు చూడు. సో మనము మ్యాక్స్ టు ద మ్యాక్స్ 10కి వెళ్ళే 10 కాకండి, ఇంకా ట్రాఫిక్ ఇట్లుంది కాబట్టి 10:30 అనుకోండి. 10:30 కల్లా అయితే మనం వీ షుడ్ పుష్ ఆఫ్ అనమాట. 10:30 కల్లా అయితే మనం వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో. అండ్ సో మనం స్టే చేసేది వైజాగ్ కూడా కాదు, అంటే వైజాగ్ దగ్గర గాజువాక అంటారు కదా, అది నాకు వైజాగ్కి గాజువాక్కి ఎంత దూరమో తెలియదు నాకు. సో దగ్గరే అనుకుంటున్నాను, మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకూడదు, ఎందుకంటే మన దగ్గర వీ హ్యావ్ ఎవ్రీథింగ్ కదా. అంటే మెయిన్గా బండి ఉంది అలా అని కాదు, కానీ మనకి ఫాగ్ లైట్స్ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే హారన్ కూడా మంచి హారన్ ఉంది, హజార్డ్ లైట్ సిస్టమ్ ఉంది మనకి. సో చూస్తున్నారు కదా, విశాఖపట్నం 202 kilometers అనమాట ఇక్కడ నుంచి. సో 202 అంటే ఇట్స్ ఓకే, ఫైన్, మనకి ఎక్కువసేపు ఏం పట్టకూడదు. సో ఫ్రెండ్స్ చెప్పాలంటే మేము ఆల్మోస్ట్ సందీప్ నేను ఒక ఎంత లేదన్నా కానీ ఒక గంట సేపు అయితే మాట్లాడుకున్నాము. అండ్ దెన్ యాక్చువల్గా ఏంటంటే తను కూడా హీ వాజ్ సేయింగ్ దట్ మీరు ఇంకా వెళ్ళాలి కదా, లాంగ్ వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి, చీకటి అయిపోతుంది అని చెప్పి హీ వాజ్ ట్రయింగ్ టు పుష్ మీ. కానీ బట్ నాకు అర్థమైంది అది. సో తను చెప్పాడనమాట, సార్ చీకటి అవుతుంది కదండి, మీకు ఇంకా రూట్ కూడా గుంటలు ఉంటాయి, కొద్దిగా చూసుకుని వెళ్ళాలి, ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా, అది ఇది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నాకు అనిపించింది అంటే హీ వాజ్ ప్రెటీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ మై సేఫ్టీ. సో ఎందుకంటే తను నా బైక్ చూశాడు, చూసిన తర్వాత హీ అడ్వైజ్డ్ మీ ఫ్యూ చేంజెస్ అనమాట. సో ఈ చేంజెస్ అన్నీ ఎవరు చెప్తారండి, ఓన్లీ ద పీపుల్ హూ కేర్ ఫర్ అస్ కదా. ఇది తీసుకోండి అది బాగుంటుంది, అది తీసుకోండి ఇది బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి, మీకు నేను ఇది తీసుకోండి లేకపోతే ఈ ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్తాను. ఎందుకు చెప్తాను, అది మనం కొనేది డబ్బులు హార్డ్ ఎర్న్డ్ మనీ పెట్టుకుంటాం కదా. సో అట్లా కొన్నప్పుడు మనం ఫస్ట్ నేను తీసుకునేటప్పుడే ఫుల్ రీసెర్చ్ చేసి తీసుకుంటా. అండ్ మీకు నేను అడ్వైజ్ ఇస్తున్నా అంటే దట్ షోస్ దట్ ఐ కేర్ ఫర్ యూ. అవును కదా, అంతే కదా. అండ్ ఐ కేర్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. వాళ్ళకి అంత రీసెర్చ్ చేసే అవసరం లేకుండా ఉండడానికి నేను ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేస్తాను మీకు. సో చూడండి, సో అంటే ఐ మీన్ హీ వాజ్ ఆల్సో సేయింగ్ నైస్ అనమాట. నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మీటింగ్ సందీప్. ఇష్టం उसका बाप का रोड है ये, क्या करते. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వైజాగ్ అంతా కంప్లీట్ నైట్ రైడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 180 kilometers అని చెప్తున్నారు. రోడ్ అయితే అద్దిరిపోతుంట. సో ఈ ట్రాఫిక్ అంతా ఇంకా మ్యాక్సిమం ఉంటే ఒక 2 kilometers ఉంటుంది అంటున్నారు. అంతకంటే అయితే ఈ ట్రాఫిక్ అయితే ఏమి ఉండదంట. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం అన్నవరంలో ఉన్నాము. అంటే అన్నవరం యాక్చువల్గా ఏంటంటే హైవే మీద నుంచి కూడా కొట్టేయచ్చు, కానీ మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో అన్నవరం ప్రసాదం కావాలని అడిగాడు. సో అక్కడ ఒక చోట అడిగితే ఏమన్నారంటే స్ట్రేట్ వెళ్ళిపోతే ఇక్కడ మెట్లు ఉంటాయి, మనకి గుడి మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గర అమ్ముతారు ప్రసాదం అన్నాడు. సో ఆ మెట్ల కోసం సెర్చింగ్ అనమాట ఇప్పుడు. ఇదే అన్నవరం టెంపుల్. హర హర మహాదేవ్ శంభో శంకర. సత్యనారాయణ స్వామి చల్లగా చూడయ్యా స్వామి అందరినీ. సో ప్రసాదం తీసేసుకున్నాము. ఇంకా మనకి
పనేం లేదు, డైరెక్ట్ హైవే ఎక్కడమే. హైవే ఇటువైపు నుంచి కూడా ఎక్కుతుందని చెప్పారు. సో ఇది యాక్చువల్గా మనము అన్నవరం సిటీలోంచి వెళ్తున్నాము, కాకపోతే అంత రష్ ఏం లేదు. రష్ కాదు, అసలు ట్రాఫికే లేదు. సత్యనారాయణ స్వామి చల్లగా చూడయ్యా అందరినీ. జంప్, ఆహా మళ్ళీ జంపులు అయిపోయింది, ఎక్కేసాము హైవే. సో నైట్ రైడ్ వెళ్తున్నామంటే చాలామంది నైట్ రైడా అంటారు. నైట్ రైడ్ అంటే కొద్దిగా డేంజరసే, కానీ డేంజరస్ అంటే టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. సో మనకి అలవాటు ఉండి ఎదురుగా వచ్చే లైట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆ వెహికల్స్ లైట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని మనకి ఒక ఐడియా ఉందనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది నైట్ రైడ్. అది ఐడియా లేకపోతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, డైరెక్ట్ కళ్ళ మీద పడుతూ ఉంటుంది కదా అవతల నుంచి వచ్చే లైట్. సో అంతే, అదే డిఫరెన్స్, ఇంక అంతకంటే. కాకపోతే ఏంటంటే మనకి ప్రాపర్ యాక్సెసరీస్ యూజ్ చేసామనుకోండి నైట్ రైడ్లో, నైట్ రైడ్ అనేది మనం చాలా వరకు ఎఫర్ట్లెస్గా కొట్టేయచ్చు అనమాట. సో లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మన ఫాగ్ ల్యాంప్స్ ఉంది, ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా మంచిది పెట్టిస్తే, అంటే ఇప్పుడు వెళ్తున్నాం అనుకోండి దారి మధ్యలో ఫెయిల్ అయిపోతే బిస్కెట్ అవుతుంది నైట్ రైడ్. అట్లా కాకుండా కొద్దిగా మనం మంచి బ్రాండ్ అనుకున్నది, కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్న బ్రాండ్ అవి పెట్టియాలి. హెచ్జేజీ ఒకటి అట్లాంటిది మంచి బ్రాండ్. ఈ ఫాగ్ లైట్స్ది నేను ఒక రివ్యూ చేశాను అనమాట, అంటే నేను యూజ్ చేసే ఫాగ్ లైట్స్ది. చూడండి, అది ఆ వీడియో కూడా నేను ఐ బటన్లో పెట్టేస్తాను, అట్ ది సేమ్ టైం లింక్ కూడా డిస్క్రిప్షన్ సెక్షన్లో పడేస్తా. చూడండి, మంచి ఫాగ్ లైట్స్, ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నా, ఎక్కడ నాకు ఇబ్బంది అనేది రాలేదు, బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్. ఇంకోటి ఈ హ్యాండిల్ ఒకటి మనం కంఫర్టబుల్గా ఉండేట్టు చూసుకోవాలండి. మనం యూజ్ చేసే హ్యాండిల్ మనకి క్లాసిక్ 350తో డిఫాల్ట్గా వచ్చే హ్యాండిల్ అయితే దట్ విల్ నాట్ సఫైస్ అనమాట. ఎంతైనా కొద్దిగా షోల్డర్స్ లేకపోతే నెక్ ఏదో ఒకటి పెయిన్ వస్తూనే ఉంటుంది, బ్యాక్ అట్లా ఏదో ఒకటి పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్టాక్ హ్యాండిల్తో లాంగ్ రైడ్స్ కొడితే. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే, అండ్ అన్నిటికంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హజార్డ్ లైట్ సిస్టమ్. సో హజార్డ్ లైట్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నైట్ రైడ్లో మీ విజిబిలిటీ అనేది అలా పెరిగిపోతుంది అనమాట. సో దూరం నుంచి కూడా చూసి అరే ఇక్కడ ఒక వెహికల్ వెళ్తుంది అని తెలిసిపోతుంది. సో ఆల్వేస్ హ్యావ్ దిస్ హజార్డ్ ఫ్లాషింగ్ సిస్టమ్ అనమాట. మీరు ఏ బైక్ అయినా కానీ, మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి బయట, సిమ్టాక్ అని చెప్పి, ఇంకోటి ఏదో ఆటో 5 అని చెప్పి, ఏవో చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నేను యూజ్ చేసేది అయితే సిమ్టాక్ అండి, చాలా బాగుంది. డిఐవై అనమాట, డూ ఇట్ యువర్ సెల్ఫ్ టైపు. సో ఇవి పెట్టుకున్నారు అనుకోండి, మీకు రైడ్ అయితే మంచి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు నైట్ రైడ్ కూడా. ఎందుకంటే మీకు ఫాగ్ లైట్స్ ఉంటాయి కాబట్టి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం రోడ్ అనేది కవర్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సో అదొకటి. ఇంకోటి హజార్డ్ లైట్ సిస్టమ్ ఏంటంటే విజిబిలిటీ. ముందు నుంచి వెళ్తున్న వాళ్ళకి వెనక ఒక వెహికల్ వస్తుందని తెలుస్తుంది, ప్లస్ ఎట్ ది సేమ్ టైం వెనక ఉన్న వెహికల్కి కూడా వాడికి బ్రేక్ లైట్ చిన్నగా కనిపించినా కానీ హజార్డ్ లైట్ ఉండడం వల్ల ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటాయి కదా. సో దానివల్ల ఒక వెహికల్ ఉంది అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో నైట్ రైడ్లో ఇవి పెట్టుకుంటే మీ రైడ్ జింగాలాల ఫ్రీగా కొట్టేయచ్చు, పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఇంకోటి, కుదిరితే ఈ విండ్షీల్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైట్లో ఎక్కువ పురుగులు వచ్చి కొడుతూ ఉంటాయి అనమాట, టప పురుగులు కొడుతూ ఉంటాయి. సో ఎట్లాగో హెల్మెట్ పెట్టుకుంటాం కాబట్టి మొహానికి కొట్టవు, కాకపోతే మన చెస్ట్కి ఈ ఏరియా అంతా ఏంటంటే పురుగులు కొట్టినా మనకి అదో రకమైన చిరాకులా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ విండ్షీల్డ్ ఏం చేస్తుందంటే దాని నుంచి ఆపుతుంది అనమాట. నైట్ టైం పురుగులు కొట్టుకోవడం ఒకటి, ప్లస్ విండ్ బ్లాస్ట్ కూడా ఫుల్ హెల్మెట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ హెల్మెట్ని హిట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం సైడ్స్ ఇటు కూడా హెల్మెట్కి హిట్ అయ్యి సైడ్స్కి వెళ్ళిపోతుంది. సో విండ్షీల్డ్ కూడా మంచి అడిషనే. సో యాక్చువల్గా క్లాసిక్లో కూడా మనకి విండ్షీల్డ్ అనేది ఇచ్చారు కొంతకాలం సిగ్నల్స్ తోటి, మళ్ళీ ఇప్పటికి కూడా అది యాక్సెసరీ ఉందనుకుంటా. యూ కెన్ డెఫినెట్లీ పర్చేజ్ ఇట్. అదంటే కొంతమంది స్టైల్కి అంటారు, కొంతమంది యూజ్ ఏమి ఉండదు అంటారు, కానీ నన్ను అడిగితే దట్ ఈస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్సెసరీ అనమాట ఇట్లా రైడ్స్ చేసినప్పుడు. సో గైస్, మనకి ఒక అప్డేట్. విశాఖపట్నం వచ్చేసి 71 kilometers ఉంది, అండ్ టైం చూసుకుంటే 8:30 అవుతుంది. అంటే ఇట్స్ నాట్ టేక్ మోర్ దాన్ 1 hour అనమాట. సో మ్యాక్సిమం బై 9:30 వీ షుడ్ బి ఇన్
విశాఖపట్నం. అండ్ చూస్తున్నారు కదా, రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంది, అసలు అల్లల్లాడిస్తుంది అనమాట. సో బాగానే కొడుతున్నాము, అరౌండ్ 80 అయితే మెయింటైన్ చేస్తున్న స్పీడ్. సో అప్పుడప్పుడు 100 కూడా టచ్ అవుతుంది అనమాట. కాకపోతే నైట్ రైడ్ మనకి సేఫ్టీ ఫస్ట్ కాబట్టి పెద్ద రిస్క్ తీసుకోవట్లేదు. నేను రిస్క్ తీసుకోవడం అంటే స్పీడ్ కొట్టట్లేదు అని అర్థం. సో చూస్తున్నారు కదా, ట్రాఫిక్ కూడా పెద్ద ఏం లేదు, అంతా రన్నింగ్ ట్రాఫికే. సో నేను లాంగ్ రైడ్లో ఏమేమి మ్యాండేటరీ మోడిఫికేషన్స్ చేయించాలని చెప్పి నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కూడా అడిగారు ఒకళ్ళు నన్ను, నాకు గుర్తుంది. బట్ అది ఎందుకు మిస్ అయిందో, ఎట్లా మిస్ అయిపోయిందో మరి మిస్ అయిపోయింది అది. అంటే చేద్దాం అనుకున్నాను, మరి ఎట్లా మిస్ అయిందో అది మిస్ అయిపోయింది. కానీ సో ఈ లాంగ్ రైడ్లో అయితే నేను ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తున్నాయి. సో నన్ను అడిగితే నేనైతే డెఫినెట్గా ఇంకో డెడికేటెడ్ వీడియో అయితే చేయాలి ఖచ్చితంగా. లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళు ఏమేమి యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, మోడిఫికేషన్ ఏం కావాలి. అంటే ఇప్పుడు నిందా నేను చెప్పినట్టు ఈ ఫాగ్ లైట్స్, ఈ హజార్డ్ అయితే పక్కా అది కంపల్సరీ అనుకోండి, 100%. అది లేకుండా నైట్ రైడ్ చేసామంటే మాత్రం జై ఫసాక్ అనమాట. అంటే మన ఎన్ఫీల్డ్ క్లాసిక్ యూజర్స్కి చెప్తున్నా, హెడ్ లైట్ అయితే మనకి చూడండి, హెడ్ లైట్ ఎట్లా వస్తుందో. ఈ హెడ్ లైట్ సరిపోతుంది అసలు నైట్ రైడ్కి? ఇది చూడండి, అసలు మొత్తం రోడ్ కవర్ అయిపోతుంది. సో అందుకని ఇవి రెండు అయితే పక్కా 100% అనమాట. సో ఇవి కాకుండా ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలా మీ బండ్లకి, ఒకవేళ మీరు లాంగ్ రైడ్ వెళ్దాం అనుకుంటే. సో దాని గురించి నేను డెడికేటెడ్గా ఖచ్చితంగా చేస్తాను వీడియో. అసలు ఈ రోడ్డు చూడండి ఎట్లుందో, అసలు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇదే కావచ్చు. ఆ కొద్దిగా ఏరియా మాత్రం అసలు దాగా మెరిసిపోతుంది అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్. కానీ రోడ్డు మాత్రం అసలు పేరు పెట్టేటట్లేదు, అంత సూపర్ ఉంది. సో గైస్, ఇప్పుడు మనం కరెక్ట్గా విజయవాడ అనకాపల్లి జంక్షన్లో ఉన్నాము. సో అటు నుంచి ఆ రూట్ నుంచి అటు వెళ్ళిపోతే అనకాపల్లి అనమాట. ఇక్కడ రైట్ తీసుకుంటే వైజాగ్, సో అదే విశాఖపట్నము. సో మనకి మ్యాప్ చూస్తే కనుక 40 minutes అని చూపిస్తుంది, అండ్ ఇట్ ఈస్ జస్ట్ 24 kilometers అనమాట. రోడ్ అయితే బాగుంది. అండ్ మనం ఒకటి హాల్ట్ అయ్యేది విశాఖపట్నంలో కాదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు హీ ఈజ్ ఇన్ గాజువాక్ అనమాట. సో విజయవాడ నుంచి ఇంకొద్దిగా డిస్టెన్స్ ఉండొచ్చు ఏంటి. సో ఇక్కడ సిగ్నల్ పడింది, ఆగాము, మళ్ళీ బయలుదేరాము. సో అదే చూస్తున్నారు కదా, మనకి 24 kilometers 40 minutes అని చూపిస్తుంది. రోడ్ అయితే బాగానే ఉంది, మరి అంత టైం ఎందుకు చూపిస్తుందో, 40 minutes అని ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు. మేబీ ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయిందేమో, చూద్దాం. లెట్స్ సీ. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. టైము 5 to 9 అయింది టైము. అంటే ఇక్కడ ఈటీఏ వచ్చేసి 9:30 చూపిస్తుంది, అంటే ఇంకొక 35 minutes అనమాట. అంతసేపు కూడా పట్టకూడదు, 24 kilometers కాబట్టి. మేబీ ఎక్కడన్నా సిటీలో ట్రాఫిక్ జామ్ అయిందో ఏమైందో తెలియదు కదా మనకి, గూగుల్ తల్లికే ఎక్కువ తెలుసు మనకంటే. కాకపోతే అప్పుడప్పుడు బిస్కెట్ వేస్తుంది కానీ. సో ఈడేంది లారీ వాడు ఇట్లా అడ్డంగా పెట్టాడు, డఫ్ ఆగాడు. అది సంగతి. ఇక్కడ స్లో అయిందనమాట మనకి ట్రాఫిక్. సో చెప్పాలంటే మనం ఆల్మోస్ట్ నాన్ స్టాపే కొట్టేసినట్టు వైజాగ్కి. రాజమండ్రి టు వైజాగ్ అనేది మనము ఆల్మోస్ట్ నాన్ స్టాప్ కొట్టేసినట్టే. ఎందుకు ఒక చోట ఆగాను పెట్రోల్ దగ్గర, అంతే, అంతకంటే ఎక్కువ ఆగలేదు ఎక్కడ. మధ్యలో ఒకసారి సుస్సు బ్రేక్. సో గైస్ చూస్తున్నారు కదా, రోడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది, లైటింగ్ కూడా అదిరిపోయింది. సో మనకి ఇంకా 30 minutes కాబట్టి మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చలో బాయ్ ఫర్ నౌ. సో ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంటి దగ్గరికి. ఇంకొద్దిగా లోపలికి వెళ్ళాలనుకుంటా.